అమ్మమ్మమ్మమ్మ నాన్నకి కదా నేనిస్తా. నాన్న కాఫీ అక్కడ పెట్టమ్మా. ఓకే. హాయ్ రా. ఏం చేస్తున్నావ్రా? ఆలోచిస్తున్నాను రా. రాత్రంతా నువ్వే కల్లో ఉన్నావురా. అబ్బా నిన్ను కలవాలని ఉంది రా. హే, నేను ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేశా. మీ నాన్న బోల్డ్, మా నాన్నని సెట్ చేస్తే చాలు. నేను సూపర్ ఎక్స్ట్రాడనరీ ప్లాన్ వేసా. మీ నాన్న క్లీన్ బోల్డ్, మా నాన్న సెట్ చేసే చాలు. లేదు నన్ను చెప్పండి ప్లీజ్ 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 ప్లీజ్. చెప్పు. మా నాన్న మొబైల్ తీసుకొని మీ నాన్న మొబైల్ కి హాయ్ రా అని మెసేజ్ చేశాను. రిప్లై ఏం వచ్చిందో తెలుసా? హాయ్ రా అని వచ్చిందా? ఎక్స్పెక్ట్ చేసావు కదా. వెంటనే ఏం చేస్తున్నావురా అని పెడితే నీ గురించే ఆలోచిస్తున్నా అని వచ్చుండాలే. చాటింగ్ చేసింది నువ్వా? అసలు నువ్వెందుకు ఫోన్ తీసుకున్నావు? నా ప్లాన్ సర్వ నాశనం చేసావు. హలో, ఫస్ట్ టెక్స్ట్ చేసింది నేను అంటే ఫస్ట్ ఆలోచన నాది. ఏదైతే ఉంది ప్లాన్ దొబ్బింది. ఛీ, మూడ్ ఆఫ్ అయిపోయింది. సినిమాకి వెళ్దామా? పాత సినిమా. ఎవరు ఉండరనా? అంత లేదులే, నాకు కూడా మూడు బాగాలేదు. సెట్ అయ్యిద్దని. ఎందుకలా వాళ్ళలో తడుస్తావు? వెళ్ళి కారులో పడుకో. నిన్ను తడిపించడానికి మనుషుల్ని, తడిపించడానికి ఈ వర్షాన్ని ఏర్పాటు చేయలేదని తెలుసుకో. వెళ్ళు. నన్ను క్షమించానని చెప్పు, వెళ్తాను. ఆల్ రైట్. ఆకు చాటు పిండ కడితే, కొమ్మ చాటు పువ్వు తడితే, ఆకు చాటు పిండ కడితే, కొమ్మ చాటు పువ్వు తడితే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, పొంగుల్ని ముడిగట్టింది. వాళ్ళని మనం కలపాలా? అసలు విడిపోతేనే కదా. తోడు దొంగలరా వాళ్ళు, అస్సలు దొరకరు. పొరుగు తీస్తావు కదరా బావ. నెక్స్ట్ నువ్వేరా. ఆడపిల్లలతో మనకెందుకురా? ఓడిపోతాడని భయమేమో. నువ్వు రాబా. అరే ఇది పట్టుకోరా. ఏం తింటున్నావురా? చీటింగ్ చేస్తావే నువ్వు, అయిపోయావు. అన్నయ్య అది ఓ ఇంటికి పో. నువ్వేంట్రా నా చెల్లితో తిరుగుతున్నావు? అది కాదు బావా. ఎవరా బాబు నీకు?
బావ చెప్తున్నాను, రోడ్డు మీద గొడవలొద్దు. రేయ్ నాకే వార్నింగ్ ఇస్తావు నా కొడుక, నాకే వార్నింగ్ ఇస్తావా? అర్జున్ రోడ్డు మీద న్యూసెస్ వద్దు, అసలు ఎలక్షన్ టైం. నా మాట విను రాజున్. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బతికిపోయావు. నిన్నేమనరా, చిన్నప్పటి నుంచి ఏ రోజు నేను పేరు పెట్టి పిలవలేదు. బుజ్జి అనే పిలిచాను. నన్ను కొట్టినోడు నీకు నాకంటే ఎక్కువైపోయాడు. వాడితో కలిసి తిరుగుతున్నావు. చాలు, ఒక్క ఫేవర్ చేయరా చాలు. ఈ రోజు నుంచి నన్ను నేను పిలవడం మానే. రేయ్ ఇప్పుడు ఏం చేద్దాంరా? రేయ్, క్వశ్చన్ కింద ఆన్సర్ ఉంటుంది, ప్రాబ్లం పక్కనే సొల్యూషన్ ఉంటుంది. నా ప్రాబ్లం మా బావ అయినప్పుడు సొల్యూషన్ కూడా ఆడే చూపిస్తాడు. రేపటి నుండి వాడు ఎక్కడుంటే నేను అక్కడే. మధు గారు వెళ్దామా? ఎక్కడికి? అసలు ఉంది కదా అని కొసరు వదిలేస్తావా? అందరు రావాలి కదా. బాబాయ్ ఈడెవడు? ఎవడైతే మనకెందుకు, ఓటు బ్యాంక్ ఓనర్ లా ఉన్నాడు, కలిపేసుకుందాం. బాబాయ్ షార్ట్ గా ఉన్నా, సాలిడ్ గా ఉన్నా బాబాయ్. సరే మేరు నువ్వే, మా బావన్ కూడా అయిపోద్ది. మేరు మధు గారికి, మేరు మధు గారికి, మేరు మధు గారికి. రేయ్ నీకు ఇక్కడేంట్రా పని? పోండి పోండి. రమ్మని పిల్లనుడికి పొమ్మని రైట్ లేదు బావా. ఎవడ్రా నీకు బావా? కృష్ణుడు కృష్ణుడు. ఏం గురుగారు, అర్జునుడికి ఏమవుతాడండి? బావేగా. అదేగా నేను చెప్పింది. మధు గారు వీలుంటే క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరినీ పంపించేయండి. హలో మాస్టర్, మీరు రమ్మంటే రాలా, మా హీరో పిలిచాడు కాబట్టి వచ్చాం. ఎవడ్రా హీరో? నేనే. అడుగో. వీళ్ళంతా నా ఫ్యాన్స్. ఏంట్రానా బాబు, నీ తాలూకా? తాలూకా మండలమే కాదు, పంచాయతీ వార్డు డివిజన్ కూడా. ఆహా, ఇంకే మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. పదని పదం. మేరు మధు గారికి, మేరు మధు గారికి, మేరు మధు గారికి. వాన గుర్తుకే, వాన గుర్తుకే, వాన గుర్తుకే. తోటపల్లి మధుబాబు గారికి. అబ్బాయి, ఈ లోట్లు మనకు పడతాయంటవా? గట్టిగా అడిగితే పడిందే ఉంది బాబాయ్. రే ఐటమ్ చేంజ్. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్. పెద్దనది మీ ఓటు బాణం గుర్తుకేసి మన తోటపల్లి మధుబాబు గారిని గెలిపించండి. తప్పండి. ఏమైంది? తక్కువగా ఉంది, వెంటిలేటర్ అవసరం. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అమ్మా వెళ్ళండి అమ్మా, అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? చేతులు చిన్నగా దవ్వ కూడా లేదయ్యా. ఈ టైంలో డబ్బులు గురించి చూస్తారేంటమ్మా? తీసుకోండి, వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళండి. నేను వచ్చి డాక్టర్తో మాట్లాడతాను. ఎరా టెన్షన్ పడుతున్నావు? ఓట్ వేయడం ఫస్ట్ టైమా? నువ్వు వెళ్ళి వస్తా. దొంగ ఓటేయడం ఫస్ట్ టైమా? వీడు మనోడే, వాడు మనోడే.
ఏంటి యూత్ లీడరా? వాడు సపోర్ట్ చేస్తే గెలిచేయాలా? ఆపాలండి. ఇదంతా పాలిటిక్స్లో పార్టీ. నువ్వు సైడ్. ఏంట్రా సైడ్ అయిపోయింది? నేను వచ్చిందే మా బావ అర్జున్ కోసం. ఓహో అలాగా. ఇది అల్లటప్ప అమ్మాయిలు కూడా అనుకున్నారు. పాలిటిక్స్ మూసుకుని పోరా. వాడు ఆపోజిట్ పడితే కలిసి రికింగ్ చేస్తాడు బావా. లోపలేండి సార్ వీడిని. ఎలక్షన్స్ టైంలో డిస్టర్బ్ చేసి న్యూసెన్స్ చేస్తున్నాడు. అసలు వీడి పార్టీలోకి వచ్చిన వీడి వాళ్ళే సార్. ఇప్పుడు మాకు గొడవలు పెడుతున్నాడు. స్టూడెంట్స్కి ఏంటి సార్ పార్టీలు ఎలక్షన్ మధ్యలో? తీసుకెళ్ళండి సార్, లోపల వేయండి సార్, తీసుకెళ్ళండి.